వెల్కమ్ టు పూరా లోకల్. ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అరెస్ట్ చేసింది. ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో ఏపీ సిఐడి అధికారులు ఆయన హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. మాజీ సీఎం జగన్కు అత్యంత విధేయుడిగా ఉన్న ఆంజనేయులు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ముంబై నటి ఫిర్యాదు కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు రెండో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ మాజీ సిపి కాంతిరాణ టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెండ్ అయ్యారు. జత్వాని వ్యవహారంలో వైసీపీ ముఖ్యనేత చెప్పగానే పిఎస్ఆర్ ఆంజనేయులు రంగంలోకి దిగి ఆమెపై కేసు పెట్టాలి, ఎలా అరెస్ట్ చేయాలనే విషయాలన్నీ తానే స్వయంగా చూసుకున్నారు. ప్రణాళిక సిద్ధం కాగానే వైసీపీ నేత విద్యాసాగర్ను పిలిపించి జత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు. తన ఆస్తిపై ఆమె తప్పుడు ఒప్పంద పత్రాలను సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు విద్యాసాగర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా జత్వాని ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం, రిమాండ్కు పంపడం తదితర వ్యవహారాల్ని కాంతిరాణ, విశాల్ గున్ని పర్యవేక్షించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ హయాంలో అధికారులు తమ పట్ల వ్యవహరించిన తీరుపై జత్వాని ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసులతో తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో విద్యాసాగర్తో పాటు ఆంజనేయులు, కాంతిరాణ, విశాల్ గున్నిలపై సిఐడి కేసు నమోదు చేసింది.